లక్ష్యార్థం ఏంటంటే గీత నేర్చుకుందాం, రాత మార్చుకుందాం, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగిద్దాం, భారతీయ సనాతన ధర్మ జ్యోతులై ప్రకాశిద్దాం. గడిపితే అది ఉన్నతమైన జీవితం అవుతుందో, ఉత్తమమైన జీవితం అవుతుందో, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారో, ఈ లోకం గుర్తుపెట్టుకుంటుందో, కృష్ణుని గుర్తుపెట్టుకున్నట్టు, అర్జునుని గుర్తుపెట్టుకున్నట్టు, ధర్మాన్ని అనుష్ఠించి ప్రపంచానికి చెప్పి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ఆచరించినట్టు ఇవన్నీ ధర్మాలు. అలా ఏ ధర్మాన్ని ఆచరించటం వల్ల నువ్వు శాశ్వతుడు అవుతావో అది భగవద్గీత రూపంలో ప్రపంచ మానవాళికి, కులాలకి, మతాలకి, జాతులకి, దేశాలకి, కాలాలకి అతీతంగా అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి బోధించిన శ్రీకృష్ణ పరమాత్మ బోధించింది ఇగో ఈ భగవద్గీత. హిందూయిజం అంటే సనాతన ధర్మానికి రెఫరెన్స్ ప్రపంచానికి ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు ఈ దేశంలో, స్వామి వివేకానంద. సో ఇలా గుర్తు పెట్టుకునేట్టుగా